CapCut పీసీలో మీకు కీ ఫ్రేమ్స్ని ఎలా వాడాలో తెలీదా? సో డోంట్ వరీ, యూర్ ఆన్ రైట్ వీడియో. సో ఈ వీడియోలో మీకు కీ ఫ్రేమ్స్ గురించి క్లియర్గా అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు కీ ఫ్రేమ్స్ ఎలా వాడాలి, అవి ఎలా వర్క్ అవుతాయి, ఎలా అప్లై చేయాలి, సో ఇవన్నీ డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరి ఎడిట్ జోన్. సింపుల్ గా చెప్పాలంటే కీ ఫ్రేమ్స్ అంటే ఒక పాయింట్ లాంటిది. కీ ఫ్రేమ్స్ ఎలా యూజ్ అవుతుందంటే, ఒక ఆబ్జెక్ట్ ని మాన్యువల్ గా యానిమేట్ చేయడానికి కీ ఫ్రేమ్స్ యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేసి ఇక్కడున్న ఇమేజ్ ని ఇక్కడికి మూవ్ చేయొచ్చు అండ్ కీ ఫ్రేమ్స్ తో చాలా చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో అసలు కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేసి ఎలా అన్ని సింపుల్ గా యానిమేట్ చేయొచ్చు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకన్నా ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరిన్ని వీడియోస్ చేసేలా మోటివేట్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఫ్యూచర్ లో ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అవుతుంది. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఏంటంటే CapCut ఓపెన్ చేసుకోవాలి. CapCut ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు CapCut ఓపెన్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీడియాని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ఇంపోర్టింగ్ మీడియా. ఇంపోర్ట్ చేశాక ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ని టైమ్ లైన్లోకి యాడ్ చేసుకోండి. ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ని టైమ్ లైన్లో యాడ్ చేసుకున్నా. అండ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ వీడియోని వెర్టికల్ మోడ్ నుంచి హారిజాంటల్ మోడ్కి షిఫ్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ క్లియర్లీ. ఒకవేళ మీకు ఇది ఆల్రెడీ తెలుసుంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బిగినర్స్ హూ డోంట్ నో వాట్ ఈస్ కీ ఫ్రేమ్స్. సో బ్యాక్గ్రౌండ్ని ఇంపోర్ట్ చేశాక సో బ్యాక్గ్రౌండ్ని ఫ్రేమ్కి అడ్జస్ట్ చేసాం. సో దెన్ ఇప్పుడు మీకు ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని దానికి కీ ఫ్రేమ్స్ ఇచ్చి ఎలా యానిమేట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దాన్ని జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఫస్ట్ ఫర్ ద ఆబ్జెక్ట్స్ ఐఎమ్ టేకింగ్ ఎ క్యారెక్టర్ లైక్ దిస్. సో ఐఎమ్ టేకింగ్ ఏ క్యారెక్టర్ లైక్ దిస్. సో ఇప్పుడు దీన్ని యానిమేట్ చేయాలి. సో దీన్ని యానిమేట్ ఎలా చేయాలంటే కింద నుంచి పైకి వచ్చేలాగా యానిమేట్ చేయాలనుకుంటున్నాను. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు టేక్ 2 కీ ఫ్రేమ్స్. సో ఇక్కడ ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఆల్సో ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ తీసుకున్నా. స్టార్టింగ్ పొజిషన్ దగ్గర కీ ఫ్రేమ్ పొజిషన్ ఇలా కిందకి పెట్టా అండ్ ఎండింగ్లో పైన ఉంటుంది. సో ఇలా మనం యానిమేట్ చేయొచ్చు. సో ఆ కీ ఫ్రేమ్ని కొంచెం ముందుకు తెస్తే యానిమేషన్ స్పీడప్ అవుతుంది. యూ కెన్ సీ. అండ్ కీ ఫ్రేమ్ రెండు ఎంత దగ్గరగా ఉంటే అంత స్పీడ్గా యానిమేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీనికి స్మూత్నెస్ని యాడ్ చేయాలి. సో ఫర్ దట్ Alt+K క్లిక్ చేస్తే కర్వ్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ X యాక్సెస్ అండ్ ఆల్సో Y యాక్సెస్ దగ్గర ఈజ్ ఇచ్చాను. నేను ఈజ్ కర్వ్ని సెలెక్ట్ చేసా. యూ కెన్ సీ జస్ట్ అలా సెలెక్ట్ చేసి ఈజ్ ఇచ్చా. యూ కెన్ సీ స్మూత్ యానిమేషన్ మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో స్కేల్లో కూడా ఈజ్ ఇచ్చా. సీ యూ కెన్ సీ ద స్మూత్ యానిమేషన్. యా సీ గైస్. సో ఇలా మనం ఈజీగా యానిమేట్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ యానిమేషన్స్. వీ కెన్ యూస్ కీ ఫ్రేమ్స్. సో ఇప్పుడు చూడండి, సో ఎంత క్లీన్గా ఉంది. సో ఇప్పుడు మీకు కీ ఫ్రేమ్స్ని యూస్ చేసి నెక్స్ట్ ఎలా ఇంకొక యానిమేషన్ని ఎలా చేయాలో చూపిస్తా. లిసన్ కేర్ఫుల్లీ. అండ్ మీకు CapCut ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఆల్సో వీడియో ఎడిటింగ్ ఎసెట్స్ కోసం యూ కెన్ జాయిన్ అవర్ వాట్సాప్ ఛానల్ గిరి ఎడిట్స్ జోన్ అని కొట్టండి, వాట్సాప్లో వస్తుంది. అందులో చాలా ఇలాంటి ఎసెట్స్ అన్నీ ఫ్రీగా ఇస్తాం మీకు. యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్. అండ్ ఇప్పుడు ఇంకొక ఇమేజ్ యాడ్ చేసా. సో ఇప్పుడు దీని పొజిషన్ని మూవ్ చేసి చూపిస్తా, చూడండి. ఇప్పుడు నేను స్కేల్ని డిక్రీజ్ చేసా. సి గైస్, జస్ట్ సెకండ్. ఇప్పుడు నేను స్కేల్ని డిక్రీజ్ చేసా అండ్ ఆల్సో సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర స్కేల్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది కాబట్టి చూడండి యానిమేషన్ ఎలా వస్తుందో.
అండ్ ఆల్సో ఇక్కడ మనకి చాలా ఉంటాయి, పొజిషన్, రొటేషన్. సో ఇప్పుడు చూడండి యానిమేషన్. ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడ ఇచ్చా, ఇప్పుడు చూడండి. యా, ఇలా మనం కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి దేన్నైనా యానిమేట్ చేయొచ్చు. హోప్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఆల్సో ఇలా ఇమేజ్కి మాత్రమే కాదు, ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉన్న దగ్గర మనం ఏదైనా యానిమేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కలర్ గ్రేడింగ్ అండ్ ఆల్సో కలర్స్, ఏదైనా. ఒపాసిటీ, ఇప్పుడు చూడండి ఒపాసిటీ. ఇప్పుడు నేను ఒపాసిటీకి కీ ఫ్రేమ్ ఇచ్చా అండ్ స్టార్టింగ్ దగ్గర లో పెట్టా అండ్ ఎండింగ్ దగ్గర హై పెట్టా. యూ కెన్ సీ దిస్ కూల్ యానిమేషన్. యా, సో దట్స్ ఆల్ గైస్. అండ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాస్కింగ్లో కీ ఫ్రేమ్స్ని ఎలా యూజ్ చేయాలో చెప్తా. ప్రతి దీనికి మనం కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి యానిమేట్ చేయొచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్కింగ్ చూద్దాం. అండ్ ఇప్పుడు నేను ఈ రెక్టాంగులర్ మాస్క్ని యాడ్ చేసా. చూడండి కీ ఫ్రేమ్ దగ్గర. ఇప్పుడు చూడండి మాస్కింగ్కి కీ ఫ్రేమ్ ఇచ్చా. సో ఇలా మనం కీ ఫ్రేమ్స్ని ఇచ్చి దేన్నైనా యాడ్ చేయొచ్చు అండ్ యానిమేట్ చేయొచ్చు. దట్స్ ఆల్ గైస్. అండ్ ఆల్సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా. కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి మనం నాట్ ఓన్లీ లైక్ మూవింగ్ అలాంటివి మాత్రమే చేయడం కాకుండా వీ కెన్ ఆల్సో రొటేషన్ అండ్ ఆల్సో కలర్ చేంజింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి కీ ఫ్రేమ్ ఇక్కడ రెడ్ ఇచ్చా, దాని కలర్ ఆరెంజ్, అండ్ కీ ఫ్రేమ్ దగ్గర బ్లూ ఇచ్చా. యూ కెన్ సీ ద యానిమేషన్. రెడ్ నుంచి స్లోగా బ్లూగా మారింది కలర్. గైస్, సో ఇలా మనం కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి దేన్నైనా యానిమేట్ చేయొచ్చు ఈజీగా. అండ్ కీ ఫ్రేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా. స్టార్టింగ్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఆబ్జెక్ట్ పొజిషన్ని ఇక్కడ తీసుకున్నా. అండ్ జస్ట్ సెకండ్ గైస్. అండ్ ఇప్పుడు నేను సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఆబ్జెక్ట్ పొజిషన్ చూడండి రివర్స్లో ఇచ్చా. ఇప్పుడు ఎలా యానిమేట్ అయిందో చూడండి. సో ఇలా దేన్నైనా యానిమేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి రెండు కీ ఫ్రేమ్స్కి డిస్టెన్స్ తగ్గించా. సో కీ ఫ్రేమ్స్కి ఎప్పుడైతే డిస్టెన్స్ తగ్గుతుందో అది స్పీడప్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందాక చెప్పినట్టు అది స్మూత్గా మారాలంటే మనం కర్వ్స్ని యూజ్ చేయాలి. Alt+K నొక్కితే కర్వ్స్ వస్తాయి. అండ్ కీబోర్డ్ సెట్టింగ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు యూజ్ అవుతాయి డెఫినెట్లీ. అండ్ మీ వర్క్ని కూడా స్పీడప్ చేస్తాయి గైస్. అండ్ ఆల్సో కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి మనం ఇంకా చాలా చేయొచ్చు. సో ఇప్పుడు మనం టెక్స్ట్ని ఎలా యానిమేట్ చేయాలో చూద్దాం కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి. గైస్, ఒక టెక్స్ట్ లేయర్ని యాడ్ చేసుకున్నా. ఇక్కడ ఏదైనా నేమ్ ఇద్దాం. మై నేమ్ గిరి. అండ్ గిరి ఇచ్చాను. లైక్ ఇప్పుడు నేను టెక్స్ట్ని ఎలా యానిమేట్ చేయాలో మీకు ఈజీగా చూపిస్తా. ప్రతిదానికి మనకి కీ ఫ్రేమ్స్ ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ కీ ఫ్రేమ్ ఇచ్చాను అండ్ ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఎండ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చాను. అండ్ ఎండ్ కీ ఫ్రేమ్ దగ్గర స్కేల్ని పెంచాను. దిస్ జూమ్ యానిమేషన్ వచ్చింది, టెక్స్ట్కి జూమ్ యానిమేషన్ యాడ్ అయింది. సో ఇలా మనం టెక్స్ట్ని కూడా కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి యానిమేట్ చేయొచ్చు. మనకి ఇన్బిల్ట్ యానిమేషన్ ప్రీసెట్స్ ఉంటాయి, బట్ మనకి నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఏదైనా అయినప్పుడు కానీ మనకి అంత యూజ్ అవ్వవు. సో వీ హ్యావ్ టు డూ ఇట్ మాన్యువల్లీ. సో కీ ఫ్రేమ్స్ మాన్యువల్గా యూజ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. సో గైస్, మనం ఆల్సో కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు. యూ కెన్ సీ కలర్ ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ ఇచ్చాను అండ్ ఎండింగ్లో కలర్ ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ ఇచ్చాను అండ్ ఎండింగ్లో బ్లాక్ ఇచ్చాను. గైస్, ఇప్పుడు స్లోగా అది రెడ్ నుంచి బ్లాక్లోకి మారింది. సో ఇలా కూడా మనం యానిమేట్ చేయొచ్చు దేన్నైనా. అండ్ అక్కడ ఎప్పుడైనా సరే కీ ఫ్రేమ్స్ యానిమేట్ చేసే ముందు మనకి అట్లీస్ట్ టూ కీ ఫ్రేమ్స్ అయితే ఉండాలి.
సో 2 కీ ఫ్రేమ్స్ లేకపోతే మనం ఏం చేయలేం. అట్లీస్ట్ 2 ఉండాలి అండ్ మోర్ దెన్ ఎన్నైనా ఉండొచ్చు. అండ్ మీ పొజిషన్స్ బట్టి కీ ఫ్రేమ్స్ అయితే యానిమేట్ అవుతాయి. ఇలా రొటేషన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అండ్ ఆల్సో మనం టెక్స్ట్లో చాలా ఉంటాయి అండ్ విల్ డిస్కస్ నెక్స్ట్ వీడియో టెక్స్ట్ గురించి, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది గైస్ క్యాప్కట్ పీసీలో కీ ఫ్రేమ్స్ని ఇలా యూజ్ చేయొచ్చు సింపుల్గా. అండ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా చదివి ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. సో అప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చెక్ చేయండి, మీకు యూస్ఫుల్ అవుతాయి. అండ్ మీరు కాంటెంట్ క్రియేషన్ నేర్చుకుంటున్నా మన ఛానల్ మీకు యూజ్ అవుతుంది. కాంటెంట్ క్రియేషన్ టిప్స్ ఆల్సో ఫ్యూచర్లో వస్తాయి. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.